యా డిఫరెంట్గా తీశారు. యాక్షన్ మూవీస్ వచ్చేవి, బట్ ఇట్స్ యాక్చువల్లీ గ్రేట్ టు వాచ్ బోత్ ఆఫ్ దెమ్. ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే మేడం, హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది వీళ్ళిద్దరి పేరు? ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారండి. దే బోత్ ఆర్ మై ఫేవరెట్ యాక్టర్స్. సో ఐ యాక్చువల్లీ లవ్డ్ ఇట్. డైరెక్షన్ ఎక్కడన్నా బోర్ కొట్టిందా? లేదు లేదు. అంటే సెకండ్ హాఫ్ కొంచెం అండ్ ట్విస్ట్ కూడా బాగున్నాయి. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అన్నారు మీకు అనిపిస్తుందా? నాకేం అనిపించలేదు. ఓకే మేడం, యాక్షన్ ఎలా అనిపిస్తుంది సినిమా ఫైట్స్? ఇట్స్ గ్రేట్. యాక్షన్ కూడా ఏం తగ్గలేదు. లవ్ స్టోరీతో తగ్గట్టు యాక్షన్ కూడా బాగుంది. మేడం సినిమాకి మళ్ళీ రిపీటెడ్ ఎస్. సినిమా రేటింగ్ ఎంత ఇస్తారు మేడం? ఐ వుడ్ గివ్ 11 on 10. ఎస్ ఎస్. మీకేం? మూవీలో ఐ లైక్ ద ట్విస్ట్. అంటే ఇలాంటి స్టోరీ మనం యాక్చువల్లీ బుక్స్లోనే చూస్తాము, బట్ మూవీలో చూడడం ఇట్స్ ఫస్ట్. సో ఐ లైక్ ద స్టోరీ ఓవరాల్. I came with my friends. I'll watch it with my family again. Yes, you can watch it with your family too. స్టోరీ ఎలా Story బాగుంది. మృణాల్ అండ్ శేష్ కాంబినేషన్ It's great. సాంగ్స్ స్టోరీతో పాటు రావాలి. I loved Rubaru. శేష్ గారి స్టోరీ టెల్లింగ్ ఎలా అనిపించింది? బాగుంది. Thank you. ఇంటర్వెల్ సీన్స్ బాగున్నాయి. ఓకే. అండ్ మోర్ ఆఫ్ యాక్షనా లేకపోతే లవ్ ఎక్కువ? లవ్ థ్రిల్లర్ మూవీ ఇది. సో అడ్విశేష్ యాక్టింగ్ కానీ లైక్ యాక్షన్ సీక్వెన్స్ చాలా బాగున్నాయి. మృణాల్ ఠాకూర్తో ప్రీవియస్ ఫిల్మ్స్ తో కంపేర్ చేస్తే అడవి చేస్తే ఇది కొంచెం ఇది ఫస్ట్ టైం తను లవ్ యాక్షన్ మూవీ చేయడం కాబట్టి గుడ్ అటెంప్ట్ అంటాను. ఓకే. సో ఓవరాల్ మూవీ అయితే బాగానే ఉంటుంది. యా బాగానే ఉంది. క్లైమాక్స్ ఎలా ఉందండి? క్లైమాక్స్ చూసినప్పుడు మాత్రం చాలా బాగా థ్రిల్ అవుతారు అందరూ. సో అందరూ బయటకు వచ్చేటప్పుడు అడవిశేష్ గారిని ఫుల్గా మెచ్చుకుంటూ బయటకు వస్తారు. అంటే అడవిశేష్ గారు అంటేనే మనకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, సపరేట్ మూవీ ట్యాగ్ కనిపిస్తుంది. మరి ఈ సినిమాతో ఎలా అనిపిస్తుంది? ఈ సినిమాతో ఇంకా ఎక్కువ ఫ్యాన్ బేస్ పెరుగుతుందండి ఆయన. ఎందుకంటే ఆయన లవ్ స్టోరీ జోనర్ ఇంతకు ముందు టచ్ చేసిన వాటికంటే కూడా ఈ లవ్ స్టోరీ జోనర్ అయితే ఇంకా చాలా బాగా తీశారు. క్లైమాక్స్ అయితే ఇంకా అసలు ఎక్సెప్షనల్గా తీశారు. స్టార్టింగ్ లో కన్నపెట్టడం అని నాగార్జున అది నిజంగా అక్కడే హుక్ అవుతామండి. అంతవరకు కూడా సినిమా వెళ్తూ ఉంటుంది. ఆ పాట వచ్చినప్పటి నుంచి జనాలు అందరూ హుక్ అయిపోతారు పాటకి. అంటే మూవీలో మీకు సెకండ్ హాఫ్ నచ్చిందా, ఫస్ట్ హాఫ్ నచ్చిందా? అవి రెండు ఎక్సలెంట్ అండి. కాకపోతే సెకండ్ హాఫ్ కంటే కూడా అందరూ బాగా హుక్ అయ్యేది క్లైమాక్స్కి. క్లైమాక్స్ చూసినప్పుడు అందరూ చాలా బాగా హుక్ అవుతారు. అంటే డిసప్పాయింట్ అయ్యే పెద్ద పాయింట్ ఉందంట కదా క్లైమాక్స్ లో. డిసప్పాయింట్మెంట్ కాదండి, అదే ట్విస్ట్. అది రివీల్ చేస్తే ఇంకా ఆడియన్స్ రారేమో. సో అది నేను చెప్పలేను. పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? హీరో ఇద్దరు నిజంగా చాలా బాగా చేశారు. సో యాక్షన్ సీక్వెన్స్ లో అడవిశేష్ ఎలా పర్ఫార్మ్ చేశారు? అడవిశేష్ గారి గురించి ఏం మాట్లాడతామండి, ఆయన గొప్ప యాక్టర్. సో ఆబ్వియస్లీ ఆయన అయితే చాలా బాగా చేశారు. సో ఈ సినిమాలో ఇంకో హైలైట్ ఏంటంటే మృణాల్ ఠాకూర్ గారు కూడా చాలా బాగా చేశారు. సో ఇద్దరు ఎక్సెప్షనల్గా చేసినందుకు ఆ క్లైమాక్స్ వల్ల ఇంకా బాగా హైలైట్ అవుతుంది. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ చాలా బాగుందండి. ఈ సినిమాకి లైఫ్ ఇచ్చారు యాక్చువల్గా ఆయన చెప్పాలంటే. మ్యూజిక్ మనకేంటంటే మూవీకి కనెక్ట్ చేస్తుంది బాగా. were very dominating in the movie more than this. అంటే ఇంకొకటి సినిమాలో కొన్ని డిసప్పాయింట్ చేసిన పాయింట్స్ ఉన్నాయంట. మొత్తం ఎమోషనల్. అంటే అడివిశేష్ని ఎన్ని రోజుల నుంచి మనం చాలా మూవీస్లో చూసాం. అంటే మొత్తం యాక్షన్ పార్ట్ ఉండేది, ఇందులో కొంచెం ఎమోషన్ యాడ్ అయ్యేసరికి ఆడియన్స్కి అంత రీచ్ అవ్వలేదని అంటున్నారు. బట్ అప్ టు ద మార్క్ అనేది చాలా బాగుంది. అండ్ మొత్తం ఎమోషనల్ సీన్స్ మ్యాచ్ అయినాయి కాబట్టి ఎక్కువ లవర్స్ అనే వాళ్ళు అటాచ్ అవుతూ ఉంటారు. మృణాల్ ఠాకూర్ని ఆల్రెడీ మదర్గా మనం హాయ్నానాలో చూసాం, మరి అదే కనిపించిందా పర్ఫార్మెన్స్? తను బాగా సెట్ అయింది మదర్ రోల్కి. అండ్ ఈ మూవీలో కూడా తన యాక్షన్ పార్ట్ అనేది ఉంది. థ్యాంక్ యూ. అంటే మీరు సినిమాకి అంటే యాక్షన్ థ్రిల్లర్గా చూద్దామని వెళ్ళారా, ఒక ప్రేమ కథగా చూద్దామని వెళ్ళారా? యాక్చువల్లీ యాక్షన్ పార్ట్ చూద్దామని వెళ్ళాము, కానీ యాక్షన్ పార్ట్ వచ్చేసరికి మృణాల్ ఠాకూర్ ఉంది ఆల్మోస్ట్. సో హీరో అనేది కొంచెం డౌన్ అయ్యాడు. హైలైట్స్ ఏంటి మూవీలో? హైలైట్స్ వచ్చేసరికి